సెలవిచ్చాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు అంటే బయట సమాధిని చూస్తే ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, ఎంత మార్బుల్ ఫినిష్. సమాధుల్ని రకరకాల డిజైన్స్తో కడతారు, అందంగా కడతారు, రకరకాల స్టోన్స్ వేస్తారు. ఒకరోజు నేను సమాధుల తోటకి వెళ్ళా. నాతో పాటు మరొకరిని తీసుకెళ్ళా. అతనికి వాళ్ళ నాన్న చచ్చిపోతే సమాధి దగ్గర రాయి ఉంటుంది చూసారా, ఆ రాయి మీద ఒక మంచి మాట కావాలని అడిగాడు. నేను అన్నాను, ఫలానా సమాధుల తోటలో నేను ఒక రాయి చూసా, దాని మీద చక్కని మాట ఉంది, మర్చిపోయా. అయితే ఇప్పుడు ఏమంటావు? మనం సమాధుల దగ్గరికి వెళ్తే దాన్ని చూడొచ్చు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు తెలుసా మీకు? రాత్రి 11 గంటలకు వచ్చాడు. వచ్చి, బ్రదర్ సతీషు, ఒక మంచి మాట చెప్పవా అని అన్నాడు. మంచి మాట చెప్తే దేనికోసం అంటే, మా నాన్న చనిపోయాడు కదా, సమాధి మీద ఒక రాయి రేపు మేము పెట్టాలనుకుంటున్నాం, ఒక మంచి మాట చెప్తావా అని అంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఏది? సమాధిలో ఎవరో సమాధి చేస్తున్నప్పుడు, సమాధి కార్యక్రమాన్ని నేను వెళ్ళినప్పుడు ఉంటాయి కదా సమాధులు, అక్కడ ఒక సమాధి రాయి మీద ఏదో ఒక మంచి మాట చూసా. అది చాలా బాగా అనిపించింది, ఇంప్రెసివ్గా అనిపించింది, కానీ మర్చిపోయా. అప్పుడు నేను అన్నాను, నన్ను కానీ ఆ సమాధి తోటకు తీసుకెళ్తే ఆ రాయి నేను కనిపెట్టగలుగుతాను, నీకు మంచి మాట చెప్తానన్నా. అది వర్షాకాలం సమాధుల్లో మొత్తం మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ మొలిచిపోయి ఉన్నాయి. అర్ధరాత్రి నేను ఆ సహోదరుడు కలిసి టార్చ్ లైట్లు పట్టుకొని సమాధుల్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఒక్కొక్క సమాధి మీద లైట్ వేసుకుంటూ వెళ్తున్నాం. ఎవడైనా దూరం నుంచి చూశాడు అనుకోండి, మమ్మల్ని ఏమనుకుంటారో చెప్పండి. సరే, వేసుకుంటూ వెళితే ఒక సమాధి రాయి మీద వేశానండి. అక్కడ ఒక మాట ఉంది. ఏముందో తెలుసా? నేడు నేను, రేపు నువ్వు ఇక్కడికి వస్తావు. నాయనో, వీడెవడో ముందే చంపేసేలా ఉన్నాడే. నేడు నేను, రేపు నువ్వు, ఎవడైనా సరే వచ్చి ఇక్కడ బొజ్జవలసిందే. ప్రియ సహోదరులు, అడుగుతున్నా, నువ్వు ఎవడమైనా సరే దయచేసి వినో. ఏదో ఒక రోజు అక్కడికి చేరిపోవాల్సింది. కానీ అక్కడ చేరక మునుపు ఏ స్థితిలో చేరుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. క్రీస్తును కలిగి అక్కడికి చేరావనుకో పరలోకానికి వెళ్తావు. క్రీస్తు లేకుండా అక్కడికి చేరావనుకో పాతాళానికి పోతావు. మీ సహోదరుడా, సహోదరి, ఆనాడు సంసోను బహుబలాఢ్యుడు, కానీ లోపల మాత్రం బహు బలహీనుడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బయటికి బలంగా కనిపిస్తున్న లోపల బలహీనంగా ఉన్నట్లయితే దయచేసి వినండి. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నేను బయటికి అందంగా కనిపించనిస్తాడు, ఆత్మీయంగా నటించే విధంగా చేస్తాడు, మంచివాడిగా మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ లోపల ఏం చేస్తాడంటే బలహీనతలను సృష్టిస్తాడు. ఇందాక చెప్పా కదా, మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు బయటికి సమాధి చాలా బాగుంది, కానీ లోపల ఏమని చెప్పండి? కుళ్ళిపోయిన శవం. బయటికి నువ్వు ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నా లోపల పరిస్థితి ఏమిటి? లోపల నీ హృదయ స్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు 100 సంవత్సరాలు పైగా ఉంది. ఆ చెట్టు అన్ని సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ చెట్టు గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఎవరు ఆ ఊరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఎందుకని అంత పెద్ద చెట్టు, అది 100 సంవత్సరాల పైగా ఉంది, చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ ఒకరోజు ఒక వార్త వచ్చింది. ఏంటో తెలుసా? ఆ చెట్టు అమాంతంగా కూలిపోయింది, విరిగిపోయింది. పెద్ద తుఫానేమి రాలా, కొంచెం గాలి వచ్చింది, ఆ గాలికే ఆ చెట్టు విరిగిపోయింది. ఆ వార్త కాస్త లోకం అంతా తెలిసింది, ఆ ప్రాంతం అంతా తెలిసింది. ఒరే, మనం చాలా గొప్పగా చెప్పుకుంటామే, ఆ చెట్టు విరిగిపోయిందట, ఆ చెట్టు కూలిపోయిందట. ఆ చెట్టు కూలిపోవడం ఏమిటిరా? అది ఎలా సాధ్యం రా? 100 సంవత్సరాలుగా ఉంది కదరా, ఎందుకు కూలిపోయింది? ఎంతమంది ఎన్ని ప్రశ్నలో అందరూ వచ్చారండి. ఆ చెట్టు ఎందుకు కూలిపోయిందో, ఎందుకు విరిగిపోయిందో చూద్దామని చెప్పి. అసలు విషయం ఏంటో తెలుసా మీకు? చెట్టు చాలా బలంగా ఉంది, బయటికి మాత్రమే. లోపల చెదపట్టేసింది, లోపల పురుగు పట్టేసింది. బయట మాత్రం బలంగా ఉంది, లోపలేమో పురుగు పట్టేసింది. ఆ పురుగు ఏం చేసిందో తెలుసా? లోపల ఉన్న సారాన్ని
తిని పడేసింది. జాగ్రత్త, సైతాన్ చేసే పని ఇదే. బయటికి నిన్ను బాగా ఉండనిస్తాడు, నటింప చేస్తాడు, మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ లోపల మాత్రం ఏదో ఒక చెద, ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక అలవాటు నీలో ప్రవేశపెడతాడు. అది లోపల నువ్వు పెరగనిచ్చావు అని అంటే నిన్ను బలహీనపరిచేస్తుంది. సంసోనుకు ఆ కళ్ళల్లో వీక్నెస్ ఉంది. ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని చూసిన వెంటనే తల తిప్పుకోలేకపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరికైనా కళ్ళల్లో వీక్నెస్ ఉందా? అమ్మాయిల్నే చూడాలి, అబ్బాయిలను చూడాలి, అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలు చూడాలి, అపవిత్రమైన బొమ్మలు చూడాలి. కళ్ళల్లో వీక్నెస్ ఉందా? జాగ్రత్త. ఆ వీక్నెస్సే ఆ రోజు సంసోన్ని నాశనం చేసింది. ఆ కళ్ళల్లో వీక్నెస్ కాస్త ఏం చేసింది? కామంతో కూడిన కోరికలు తీసుకొచ్చింది. కామంతో ఉన్నటువంటి కోరికలు ఏం చేసినాయి? తన శరీరాన్ని అపవిత్రపరిచినాయి. ఫలితం ఏమిటి? శత్రువైన ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. సంసోను శత్రువైనటువంటి ఫిలిష్తీయులకు దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? చూద్దాం రండి. సంసోను గురించి న్యాయాధిపతులు 16వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. వాళ్ళు అపహసిస్తారు, వాళ్ళు అవమానపరుస్తారు, వారు ఇన్సల్ట్ చేస్తారు. చూద్దాం రండి. 28వ వచనము, 23వ వచనము. జడ్జెస్ చాప్టర్ 16:23. ఫిలిష్తీయులు సర్దార్లు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోగును మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశము పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములలో సంతోషముతో నిండి ఉండగా వారు మరియు మనము పరిహాసము చేయుటకును సంసోనును పిలిపించుదాం రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపించిరి. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలువబెట్టి ఏం చేశారు? పరిహాసము, అపహసించు.